రోజు రోజుకి ఆ ఏడియస్ టార్చర్ ఎక్కువైపోతుంది. ఈ రోజైనా వీడు డ్రాప్ చేస్తే ఎంత బాగున్నో. సర్లే ఏం అడుగుతాం. ఏ మీను ఆగు, రా కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తా. ఏంట్రా సడన్ గా? ఎక్కువ ఏమైంది వీడికి ఈరోజు? మామ మన పోరి పోతుండ్రు. కూడా లవర్ అంటావరా? బ్రదర్ అయి ఉంటాడు. వస్తున్నాడు రోయ్. బ్రదర్నే బ్రదర్స్. ఏంటి హీరోయిజమా? లేదు బ్రదర్. అయితే ఏంటి మ్యాటర్? బ్రదర్స్, తను నా ఒక్కగానొక చెల్లి. రోజు ఇదే రోడ్ లో కాలేజ్కి వెళ్తూ ఉంటుంది. డైలీ మీరు అలా కామెంట్ చేస్తూ ఉంటే పాపం తను కాలేజ్కి వెళ్ళాలంటేనే భయపడుతుంది. మా బామ్మకేమో ఇది డాక్టర్ ఇంజనీర్ అయితే చూసి చచ్చిపోవాలని చివరి కోరిక. మా అమ్మ నాన్నకి ఇది బాగా చదివితే ఎక్కువ కట్నం అడగరని ఒక కళ. నాకేమో నా చెల్లి కూడా త్వరగా చదివేసి ఏ ఉద్యోగం చేస్తే పెళ్లి చేసి పంపించేసి నేను కూడా హ్యాపీగా రిలాక్స్ అయిపోదామని ఒక ఆశ. ఇన్ని కళలు కోరికలు మీ వల్ల డిస్టర్బ్ అయిపోవడం కరెక్ట్ కాదు కదా. జన్మకుమారుడు రోజులా వచ్చిన చెల్లిని ఏడిపించొద్దు ప్లీజ్. వస్తాం, ఏం చేస్తావో చెయ్యి, ఇక్కడే ఉంటాం. ఎనీ టైం రా, చూసుకుందాం. చూసుకోవడం వరకు ఎందుకులే బ్రదర్స్, మేమే కాలేజ్కి వెళ్ళడానికి ఇంకో రూట్ చూసుకుంటాం. వస్తాం. బాయ్ బ్రదర్. పెద్ద హీరోల బండాపాడు. వాళ్ళని బెదిరిస్తాడనుకుంటే సిగ్గు లేకుండా బ్రతిమలాడుకున్నాడు. అసలు వీడు అన్నయ్యనా? చిచ్చి. ఏంటి ఆ చెత్త బ్యాచ్ ని గ్రౌండ్ లో పరిగెత్తించి కొడతానని ఎక్స్పెక్ట్ చేశా? అవునరా, ఒక చెల్లికి అన్న మీద ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదా? ఉండొచ్చురా, తప్పేం లేదు. కానీ నేను ఈ రోజు వాళ్ళతో గొడవ పెట్టుకుంటే దాన్ని మనసులో పెట్టుకుని రేపు వాళ్ళు నేను ఏదైనా చేస్తే నేను తట్టుకోలేనురా. సారీ రా అన్నయ్య, నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. రా బండెక్కు. ముందు కళ్ళు తుడుచుకో. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్మెన్. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా కూతురు సిద్ధు కష్టపడితే క్రెడిట్ నేను తీసుకోవడమా కరెక్ట్ కాదు. ఈ విషయం డాడీకి అందరి ముందు చెప్పాలి. థ్యాంక్ యూ డాడ్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే సార్ మీ డిసిజన్ ఎప్పుడూ రైటే సార్. పార్ట్నర్స్ విషయానికి వస్తే హాసిని గారు వాళ్ళని కన్విన్స్ చేసిన విధానం ఎక్సలెంట్ సార్. ఆఫీస్ లో మేము చూస్తుంటే మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది. యువర్ రైట్ సిద్ధు, ఐ యామ్ వెరీ హ్యాపీ. తల్లి సిద్ధు, నువ్వు చెప్తా. రావు గారు, ఏంటయ్యా సిద్ధు ఈ అన్యాయం? కష్టమేమో నీది, క్రెడిట్ అంతా అమ్మాయిది అనుకున్నాడు ఆ పెద్ద మనిషి. దాన్ని నువ్వు సమర్థించడం ఏంటయ్యా? ఇది టూ మచ్ అయ్యా. చూడు, ఇలాంటప్పుడేనయ్యా నీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. రావు గారు, ఫస్ట్ టైం ఎన్కే గారి కళ్ళలో ఆనందం చూశాను. ఒక ఎంప్లాయీ ఏదైనా సాధిస్తే ఒక మెడలో బోనస్ ఇస్తారు, కానీ కన్న కూతురు తను గెలిపించిన గర్వంతో ఆయన కళ్ళలో సంతోషం చూసారా? అంతకంటే మనకేం కావాలి చెప్పండి సార్. రండి సార్, వెళ్దాం. ఓ పెగ్గెద్దరు కానీ. గుడ్ మార్నింగ్. హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్. సార్ మన ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది సార్. ఏమైందిరా? ఆ ఎంకే గ్రూప్ వాళ్ళ పార్ట్నర్స్ అందరిని మళ్ళీ బ్యాక్ పట్టుకుపోయారు సార్. ఓ షిట్. అంతేకాదు సార్, మన పార్ట్నర్స్ ని కూడా కొంతమంది లాగేసుకున్నారు. షిట్. మన కంపెనీ సక్సెస్ పార్టీ ప్లాన్ చేసే లోపే ఏంట్రా ఈ షాకింగ్ న్యూస్? ఎవడ్రా వాడు? ఈ ధర్మాన్ని టచ్ చేసింది వీడే సార్, సిద్ధు అని. వీడి సంగతి చెప్తా. రిలాక్స్ డాడ్, లెట్ మీ హ్యాండిల్ దిస్. ఎక్కడున్నావురా? హలో. హలో సిద్ధు, ఎవరు?
నేను నేను సిద్ధు. నేనంటే నేను హాసిని. మేడం మీరా మీరేంటి కాల్ చేశారు? ఫస్ట్ టైం కదా మేడం, అందుకే ఎక్స్పెక్ట్ చేయలేదు. సండే కదా, ఏం చేస్తున్నారు? ఇప్పుడు మిమ్మల్ని మీట్ అవడం కుదురుతుందా? కుదురుతుందేంటి మ్యామ్, మీరు ఆర్డర్ వేయండి, క్షణాల్లో మీ కళ్ళ ముందు వాలిపోతా. ఏం అవసరం లేదు, నేనే వస్తున్నా 5 minutes లో. ఓకే మేడం. ఏంట్రా తెగ మెలకలు తిరిగిపోతున్నావు? ఫోన్లో ఎవరు? బాస్ బాసే నన్ను పిక్ చేసుకోవడానికి వస్తున్నారు 5 minutes లో. నేను రెడీ అయి వస్తా. ఈ డొక్కు స్కూటర్ కోసం ఆ జాగ్వార్ వస్తుందట. ఆల్రెడీ వచ్చేసిందిరా. హాయ్ మేడం. దాంతే సిద్ధుగాడు జాగ్వార్ కారులో పడ్డాడు రా. రేయ్ వాడు ఇప్పుడు జస్ట్ కారు ఎక్కుతున్నాడు రా, నువ్వు అప్పుడే పెళ్లి పీటల దాకా ఎక్కించకు. డెకరేషన్ బొక్క. ఫస్ట్ టైం అనుకుంటా జాగ్వార్ ఎక్కడం. అవునండి, ఫస్ట్ టైమేనండి. హే, నేనేమలా అనుకోవడం లేదు. మీరు అనుకోకపోయినా ఫస్ట్ టైమేనండి. వావ్, మై ఫేవరెట్ లిల్లీ ఫ్లవర్స్. మ్యామ్ ఆ ఫ్లవర్స్ చూసారా? లిలీ ఫ్లవర్స్ అనుకుంటా. నాకు చాలా ఇష్టం అండి. ఓ రియలీ? నాకు కూడా ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. యు హావ్ అ గ్రేట్ టేస్ట్ సిద్ధు. జార్జ్ మైకల్, ఐ రియలీ మిస్ యూ. ఇది జార్జ్ మైకల్ సాంగ్ కదా మ్యామ్, నాకు చాలా ఇష్టం అండి. హే సిద్ధు, నీకు జార్జ్ మైకల్ అంటే ఇష్టమా? చచ్చేంత ఇష్టం అండి. చిన్నప్పుడు నేను గోరు ముద్దులు చందమామని చూసి తినేవాడిని కాదంట, జార్జ్ మైకల్ సాంగ్స్ వింటేనే తినేవాడినంట. అమ్మ చెప్పేది. మనిద్దరి టేస్ట్ ఇలా మర్చిపోతున్నాయి ఏంటి సిద్ధు? చివరికి వేసుకున్న డ్రెస్ కలర్స్ కూడా. హౌ స్వీట్ ఇజంట్ ఇట్? ఊరుకోండి మేడం, మీరేమో చాలా రిచ్, నేనేమో పోరు. మన ఇద్దరు టేస్ట్లు మ్యాచ్ అవడం ఏంటండి? ఇష్టం మనుషులకి సంబంధించింది కాదు సిద్ధు, మనసులకు సంబంధించింది. దానికి రిచ్ పూర్ ఏంటి సిద్ధు సిల్లీగా? హే, sit down. ఏం ఆర్డర్ చేస్తే బాగుంటుంది? స్మోక్ చికెన్, మెక్సికన్ పిజ్జా, క్లబ్ శాండ్విచ్ అండ్ క్యాపుచినో. మేడం క్లబ్ శాండ్విచ్ క్యాపుచినో ఓకేనా? Here we go again. చెప్పండి సార్. 2 క్లబ్ శాండ్విచ్ అండ్ 2 క్యాపుచినో ఓకే? హే సిద్ధు, how is it possible? Every single time నా మనసులో ఏమనుకుంటున్నానో నువ్వు అదే అనుకుంటున్నావు. It's so wonderful కదా? అలా ఏం లేదండి, ఏదో కొన్నిసార్లు సింక్ అవుతుంటుంది అంతే. కొన్ని కాదు, అన్ని. నా మైండ్ ని నువ్వు బుక్ లా చదివేస్తున్నావు. I'm really excited, you know. మిమ్మల్ని ఇలా హ్యాపీగా చూస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. మీ హ్యాపీనెస్ ని నేను కూడా షేర్ చేసుకోవచ్చా? మీరు ధర్మగారు అమ్మాయి శశా కదా? ఎస్. సారీ టు డిస్టర్బ్ యూ. నేను వచ్చింది నీకోసమే. నీతో 5 minutes పర్సనల్గా మాట్లాడాలి. సిద్ధుతో పర్సనలా? నా ముందే సిద్ధుని టచ్ చేస్తుందా? మా కంపెనీకి నిన్ను జీఎం చేయాలని డిసైడ్ అయ్యాను. హియర్స్ మై కార్డ్. No, don't take that card. సిద్ధు ప్లీజ్. ఈవినింగ్ వరకు ఆలోచించుకుని ఎస్ చెప్పే. ఓకే? హలో మేడం, ఈ సిద్ధుగాడు ఆఫర్లకి డిస్కౌంట్లకి పడే రకం కాదు. నా ఆఫర్ని రిజెక్ట్ చేస్తావా? ఓవే, చెప్తాను. ఆఫర్లు తొక్క.
బాబు మా అమ్మాయి గారికి ఏమైంది బాబు? ఏం కాలేదు, పార్టీలో 2 గ్లాసులు ఎక్కువ తీసుకున్నారు అంతే. మేడం గారు రూమ్ ఎక్కడో ఆ, చూపించు. రండి బాబు. బాబు ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను బాబు. సరే సరే, ఎన్కే గారు పడుకున్నారు కదా. అవును బాబు, పడుకున్నారు బాబు. కుక్కలు ఏం పర్లేదు బాబు, కట్టేసి ఉన్నాయి. మీరు రండి బాబు. అమ్మాయి గారి బెడ్రూమ్ పైన ఉంది బాబు. రండి బాబు, రండి. బాబు ఇలా అయ్యండి అయ్యా. హే సిద్ధు, డోంట్ లీవ్ మీ. నీ వల్ల ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాను. ఐ రియలీ లైక్ యు రా. నాకు కూడా మీరంటే చాలా ఇష్టం అండి. బాబు ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు. అరే బాబు, దండం రా. పదరా, ఆవిడ పడుకున్నారా, పద. ఆ, ఆ, బాబు బాబు మేడం గారు ఏమీ తినకుండా పడుకున్నారు, మధ్యలో లేవచ్చు. ఏదైనా ఫుడ్ అరేంజ్ చేసి పెట్టు. బాబు ఈ రోజుల్లో అరే ఆపరా బాబు, ఎందుకు చంపేస్తున్నావు? పొగుడి కూడా ప్రాణాలు తీయవచ్చని ఫస్ట్ టైం చూస్తున్నాను. వస్తారా బాబు? బాబు ఏయ్, బాబు ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు. ఓహో, మ్యాటర్ ఇంటి దాకా వచ్చిందా? చెప్తా. డర్టీ ఫెలో. రేయ్, చేతులు చేతులు కడుకోరా. ఏమంటలేదురా. అరే నాయుడు గారు బాగున్నారా? వస్తాండి. ఏ మామా! ఏంట్రా? ఏ బుజ్జి, ఎంత cute ఉన్నావు. దా. 10 రూపాయలు. ఏందన్నా అన్ని చల్లగున్నాయి, ఒక్కడు కూడా వేడిగా లేదు. వేడిగానే ఉన్నానా? సరే ఇంకా తీసుకో అన్నా. 30. ఎరా, టాయిలెట్కి వెళ్ళి సుయ్యమంటూ పోసడమేనా? చేతులు కడిగేది లేదా? ఎందుకు బే వాటర్ వేస్ట్? చూద్దావా? ఏడ్చావు వెదవా. నీలాగా 10 మంది వాటర్ వేస్ట్ అని కడుక్కోవడం మానేస్తే ఏమవుద్దు ఆలోచించు. నీకు అలవాటేగా. చేయడానికి వచ్చినట్టున్నాడు. ఒరేయ్, చేతులు చేతులు కడుక్కోవరా. ఏమంటలేదురా. వీడొకడు వాంతి చేసుకున్న దాకా నీతి అర్థం కాలేదు అదొకి. ఇంకిప్పటి నుంచి టాయిలెట్కి వెళ్తే చేతులే కాదు, ఏకంగా స్నానం చేస్తాడు. యాదవన్నా యాదవా, నేను చెప్పా కదా మామా, కూల్, జస్ట్ చిల్ మ్యాన్. అందుకే చెప్పినప్పుడు వినాలి. మొత్తం ఇవ్వలే. అరే బాస్రా. అరే మామా. ఏయ్ మామా, నువ్వు ఇక్కడ ఏంట్రా ఈ సర్ప్రైజ్? ఇంతకీ మీదేరు? మీదేరో? మాది బి. మాది బిఏ. సీట్ నెంబర్స్? మీ సీట్ నెంబర్స్ ఏంటి? మావి 23-24. మాది 23-24. అదేలేరా. మార్కుడా తప్పకుండా నెక్స్ట్ షో ట్రై చేయండి. గర్ల్ ఫ్రెండ్ దొరకనంత వరకే రా ఫ్రెండ్కి వెయిట్. దొరికిన తర్వాత లైట్. రేపు నువ్వైనా అంతేగాని పద, చూసింది చాలే. మామ టాయిలెట్ పోసుకోవడానికి వచ్చాడు నా సినిమా థియేటర్కి. ఇంటికి వెళ్ళి స్నానం చేసి డర్టీ ఫెలో. షాపింగ్ అంటే సినిమాకి తీసుకొచ్చాడు. సినిమా అయితే 100 రూపాయలతో పోద్దని. చిచ్చి.
అబ్బా ఆ కిరణ్ గారితో చూసిన సినిమాని మళ్ళీ వాసు గారితో చూడాల్సి వస్తుంది. అయ్యో అరే సిద్ధు, థియేటర్ దాకా వచ్చిన నీ లవ్ని బ్రేకప్ దాకా ఎలా తీసుకెళ్తానో చూడు. హాసిని కొంచెం బయటికి వెళ్ళొస్తాను. ఓకే గురూజీ, ఫస్ట్ టైం మీరు ఇచ్చిన గిఫ్ట్ శాపంలా అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా వైఫై 4G నెట్వర్క్ లాగా నాకు టార్చర్ ఏంటండి బాబు. గురూజీ రొమాన్స్ చేయడానికి నీ బాస్ తప్ప నేను పనికిరానా ఏంటి? మీ రొమాంటిక్ లవ్ స్టోరీ రెస్టారెంట్లు, పబ్లు, థియేటర్స్ వరకేనా? బెడ్రూమ్ వరకు వచ్చేసిందా? అది నీకు మిచ్చేసిందా? అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నారు. నీకు మాటలతో చెప్తే అర్థం కాదురా. ఏంటిది పిచ్చా మీకు? అవును, నీ పిచ్చే. నీకు ఇచ్చిన ఆఫర్ ఇంకా ఓపెన్ గానే ఉంది. ఆలోచించుకుని కాల్ చేయి, ఓకే? ఏ సిద్ధు, ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదండి. ఏదో దాస్తున్నావు, నిజం చెప్పు. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఈ మాట చెప్తావని ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? వాళ్ళ ప్లేస్ లో నేను సిద్ధు ఉంటే ఎంత బాగున్నావు. మీరేదైనా చెప్పండి. ఈ ప్రపోజ్ చేయడం అనేది చాలా కష్టం అండి. కష్టమని ప్రపోజ్ చేయడం మానేస్తే ఇష్టం ఎలా తెలుస్తుందిరా మొత్తు? ఇప్పుడే తెలిసిందండి. వాట్? ఏం తెలిసింది? ప్రపోజ్ చేయడానికి లేట్ చేయకూడదని. తెలిసింది కదా, ఇంకా లేట్ ఏంట్రా? ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు సిద్ధు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. టెన్షన్ పెట్టకురా, ఈ సస్పెన్స్ నా వల్ల కాదు. ఎలాగోలా ధైర్యం చేసి చెప్పే సిద్ధు. నా వల్ల కావట్లేదు. నేను రాత్రి మొత్తం ప్రాక్టీస్ చేసేసి మార్నింగ్ చెప్తాను. గాడ్, మార్నింగ్ చెప్పకపోతే? మీరు ఇలా వార్నింగ్ ఇస్తుంటే చెప్పకుండా ఉంటారా మేడం? చెప్తానండి, ప్లీజ్ ప్లీజ్. ఆడవాళ్ళంటేనే అసహించుకునేవాడిని, కానీ ఫస్ట్ టైం లవ్లో పడ్డాను. ఇన్నాళ్ళు మీకు దండం పెట్టలేదని నా మీద దండయాత్రలేం చేయొద్దు. నా లవ్ సక్సెస్ అవ్వాలని మీరు కూడా ఆశీర్వదించండి. ఏమైంది మామ వీడికి? ఎప్పుడు లేంది ఫస్ట్ టైం దేవతలకు దండం పెడుతున్నాడు. ఏ ఆడగాలు గేలం వేసి ఉంటదిలేవే. హాసిని, హా? నిన్న ఈవినింగ్ ఒక విషయం చెప్తానన్నాను కదా. చెప్పు. మీరు అటే ఉండండి, ఎందుకంటే మీ కళ్ళలోకి చూస్తే నేను చెప్పాలనుకుని చెప్పలేను. నేనెప్పుడు ఏమైనా లవ్ చేయలేదు, ఎవరిని ఇష్టపడలేదు. అసలు కనీసం అమ్మాయిలంటే నాకు మంచి ఒపీనియన్ కూడా లేదు. అలాంటిది ఫస్ట్ టైం నా ప్రపంచంలోకి ఒక అమ్మాయి వచ్చింది. అది మీరే. మీతో కలిసి తిరగడం, కలిసి నవ్వడం నాలో కొత్త ఫీలింగ్స్ కలిగించాయి. అంతేకాదు, ఫస్ట్ టైం పబ్లో మీ కిస్. ఆ క్షణంలోనే మీతో లోలో పడిపోయాను. పబ్బులో పెట్టిన కిస్కి నాకు పడిపోతే థియేటర్లో పెట్టిన కిస్కి దానికి పడిపోయావా? థియేటర్లో కిస్సా? ఆ ముద్దు నేను పెట్టలేదండి. ఇంకా నేనేం అడగకుండానే కిస్ చేసింది నిజం కాదని అన్నప్పుడే అర్థమైంది. అదెంత నిజమో అందుకేరా నేనేం మగాన్ని నమ్మంది. గురూజీ, గురూజీ. హసిని, హసిని ప్లీజ్ నా ఒకసారి నా మాట విను ప్లీజ్. ఇంకా నువ్వు చెప్పడానికి నేను వినడానికి ఇంకేం మిగలేదు. Just get out. అయ్యో హాసిని, నేను చాలా ప్రేమిస్తున్నాను. నాకు తెలుసు నువ్వు కూడా నన్ను చాలా ప్రేమిస్తున్నావు. ప్లీజ్ అర్థం చేసుకో. ప్లీజ్ హాసిని, ఐ లవ్ యూ. ఏంట్రా లవ్? నీ క్యారెక్టర్ ఏంటో నాకు ఎప్పుడో తెలుసు. ఇప్పుడు హాసినికి కూడా తెలుసు.
కళ్ళజోడు బొట్టు పెట్టుకుని వచ్చేస్తే అమ్మాయి కూడా అనేసుకుంటారు అనుకున్నావా? అది కాదు సార్. ఏయ్, నీ కహానీలు ఇంకెవరికైనా చెప్పు, నాకు కాదు. నడు హాసిని, నడవరా నా మాట విను. నడవరా బయటికి. దయచేసి నన్ను అర్థం చేసుకో ప్లీజ్ హాసిని, ప్లీజ్. నడు. నడవరా బయటికి. నేను చెప్పేది వినండి సార్. ఏయ్, ఏంట్రా నీ మాట విన్నది? నడవరా. నీలాంటి థర్డ్ గ్రేడ్ ఎదవలు ఉండాల్సింది గేట్ బయటరా. చనువు ఇస్తే చంకెక్కే రకాల మీద. నేను ఇప్పుడు గెంటేసేది ఆఫీస్లోంచి మాత్రమే కాదు, నీ బాస్ లైఫ్ లోంచి కూడా. గెట్ అవుట్. తోసేండి. గెట్ బ్యాక్ టు వర్క్. గురూజీ, అయిపోయావు ఈరోజు నా చేతుల్లో. వస్తున్నా. నా చేతుల్లో అయిపోయావు నువ్వు. ఒరేయ్, ఇదండి అనగనగా దగ్గర మొదలైన ఈ కథకిది ముగింపో మలుపో ఆ గురూజీ ఒక్కరే చెప్పగలరు. రే ముసలోడా, నా జీవితంలో అల్లకొలడం సృష్టించి ఇక్కడ ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నావా? చెప్పాను కదా నన్ను వెతుక్కుంటూ వస్తావని. ప్రేమలో పడ్డాక అర్థమైందా స్త్రీ యొక్క విలువ? గురూజీ, దయచేసి ఈ శాపాన్ని తీసేయండి గురూజీ. మీ ఇద్దరి మనసుల్లో ఒకరిపై ఒకరికి ప్రేమ కనబడుతుంది, కానీ ఆడామగ అనే అహం అడ్డుపడుతుంది. నేనిచ్చిన శాపాన్ని తీసేయగలను, మరి నీలోని ప్రేమని? ప్రేమ ఇంకెక్కడ ప్రేమ గురూజీ? అదెప్పుడో ముగిసిపోయింది. తను నన్ను ప్రేమిస్తుందన్న ఆశ కూడా పోయింది. ఇక నా లైఫ్లో ఈ ప్రేమ పెళ్ళే అని పదాలకి చోటు లేదు. గురూజీ, 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 నేను ఇలాగే ఉండిపోతాను గురూజీ. నేను నాలాగే ఉంటాను. నాకు అమ్మాయిలు, ప్రేమ, పెళ్లి ఇవేమీ వద్దు గురూజీ. నేను ఎప్పటికీ ఆడవాళ్ళని ద్వేషిస్తాను. శాప విమోచన చేయకపోతే ఇంత దుఃఖి చేస్తాను. చూడు నాయనా, నీకు స్త్రీతత్వం అర్థం కావాలని చెప్పించాను, కానీ నీ జీవితం నాశనం అవ్వాలని కాదు. ఇప్పుడే శాప విముక్తిని చేస్తాను. నాయన, నేను ఈరోజు అమర్నాథ యాత్రకై వెళ్తున్నాను. 40 రోజుల తర్వాత మళ్ళీ కలుద్దాం. శుభం. ఇదంతా నాకెందుకు చెప్తున్నాడు? అమ్మో, ఈ గురూజీ మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నాడు. గురూజీ, నాది కోరిక, జీవితంలో మళ్ళీ మిమ్మల్ని కలిసే అవసరం రాకుండా వీలైతే ఇంకోసారి శపించేయండి. అలాగే నాయన. తథాస్తు. సిద్ధు, ఎప్పుడొచ్చావురా? ఏంటో చెప్పండి. అరే సిద్ధు, నీకు అత్తెల నుంచి అదిరిపోయే సంబంధం వచ్చిందిరా. చూడు చూడు చూడు. ఇంకోసారి పిల్ల పెళ్లి గురించి మాట్లాడితే చంపేస్తాను మిమ్మల్ని. వీడికి మారడే, వెళ్ళండి. పెళ్ళి అయినట్టే. పద. ఇంకా తెల్లారితే ఈ ఆడాళ్ళ టార్చర్ రాకుండదు. గురూజీ, మీకు మీ మాయలకి ఓ పెద్ద దండం.
ఎక్కడున్నాను నేను? ఇదేదో కొత్త ప్లేస్లో ఉందే. కొంప తీసి రాత్రి ఏదైనా స్టార్ హోటల్కి వచ్చానా? చూస్తుంటే హోటల్లో లేదే. ఎక్కడికి వచ్చాను? ఏంటిది? ఎవరు కనీసం నన్ను గుర్తుపట్టట్లేదు. వీడేంటి రాముల్లా ఉన్నాడు? రాములే. జ్యూస్ తీసుకోండి అమ్మాయి గారు. ఏంటి అమ్మాయి గారా? ఓరి దేవుడా, మళ్ళీ కొత్త ఫిట్టింగ్ ఏంటి? అయ్యో దేవుడా, నేను హాసిని బాడీలో ఉన్నానేంటి? ఇక్కడ ఈ బాడీలో నేనుంటే మరక్కడ నా బాడీలో. గురూజీ మళ్ళీ పెట్టావా ఫిట్టింగ్? I can't see anything. These are not my specs. Where the hell am I? నన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఎక్కడున్నాను నేను? Okay, let me check. Oh my God! ఈవిడ మొబైల్ ఎక్కడుందో ఏంటో. ఇదిగో నా నంబరే కదా డయల్ చేయాల్సింది. Shit! దేవుడా, సిద్ధు సిద్ధు Madam. సిద్ధు, వాట్ ద హెల్ యు డిడ్ టు మీ? నీ పొడిలో నేను, నా పొడిలో నువ్వు. ఏంటి బ్లాక్ మ్యాజికా? ఏం చేసావో చెప్పు. నేనేం చేయలేదు, చేయించలేదు. అసలు ఏం జరిగిందంటే, I'm going to kill you right now. You better tell me the truth. You bloody. చూడండి మేడం, మీకు ఫోన్లో చెప్తే అర్థం కాదు. అయితే ఇప్పుడే అర్జెంట్ గా రా ఇక్కడికి. అమ్మో, నేను మా ఇంటికి వచ్చినా మీరు మీ ఇంటికి వచ్చినా ఇద్దరికి ప్రాబ్లం. డైరెక్ట్ గా మన ఆఫీస్లోనే కలుద్దాం. ఏంటి మన ఆఫీసా? హా, మీ ఆఫీస్లోనే కలుద్దాం. 10 minutes లో ఉండాలి నువ్వు ఆఫీస్ లో, లేకపోతే నువ్వు అయిపోయావురా ఈరోజు. బాస్ వచ్చి ఇప్పుడు ఏం గొడవ చేస్తుందో ఏంటో ఆలోచిస్తూనే భయంగా ఉంది. ఓ దేవుడా. నువ్వు లోపలికి రాకూడదు, ఆర్డర్స్ ఉన్నాయి మా దగ్గర. గురూజీ, ఆవిడ వచ్చేసినట్టుంది. చచ్చావురా సిద్ధుగా. ఏంటి బ్లాక్ మ్యాజికా? అసలు నీ బాడీలో నేను, నా బాడీలో నువ్వు. ఏంటి వాట్స్ హ్యాపెనింగ్? ఐ వాంట్ టు నో. ప్లీజ్ ప్లీజ్ ఆవేశపడకండి. ఏమైందో డీటెయిల్ గా చెప్తాను. ప్లీజ్ రండి, ప్లీజ్ రిలాక్స్ గా కూర్చోండి. నేను డీటెయిల్ గా చెప్తాను. ప్లీజ్ రిలాక్స్. ఏంటి నీ బాడీలో రిలాక్సేషన్? ఎంత ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నానో తెలుసా? ఐ వాంట్ టు నో ఎవ్రీథింగ్ రైట్ నౌ. టెల్ మీ. ఓకే ఓకే, అసలు దీని అంతటికీ కారణం గురూజీనే. గురూజీ? హూ ద హెల్ ఇస్ గురూజీ? వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? చెప్పు. హాస్ని, ఇదేంటిది? తాగింది ఆఫే కదా,
ఫుల్ వేసినట్టు అన్ని రివర్స్లో కనబడుతున్నాయి. మళ్ళీ వీడిని లోపలికి ఎందుకు రానిచ్చావు? వీడు ఎలాంటి వాడో తెలుసు కూడా లోపలికి రానిస్తే స్టాఫ్ ముందు మన పరువు అవుతుందో ఆలోచించావా? ఆ విషయమే మాట్లాడుతున్నాను. మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. హాసిని, నీ మంచి కోరి చెప్తున్నాను, ఇలాంటి పనికి మాలేదాలని నమ్మొద్దు. ముందు మీరు బయటికి వెళ్తారా? వెళ్తాను. సిద్ధు, ఈ ఆఫీస్లో మళ్ళీ నీకు ఎంట్రీ ఎలా దొరుకుతుందో చూస్తాను. రండి, కూర్చోండి. ఓకే, ఇప్పుడు చెప్పు, ఆ గురుజీ ఎవడు? మన సోల్ చేంజ్ కి వాడికి ఏం సంబంధం? చెప్పు. ఓకే, అసలు ఆ రోజు నన్ను ఆఫీస్ నుంచి గెంటేసిన తర్వాత నేను ఏంటి? నువ్వు నన్ను ప్రేమించావా? నిజంగా నిన్ను ప్రేమించింది నేను, నమ్మించి మోసం చేసింది నువ్వు. అసలు నీకు ప్రేమ అంటే ఏంటో తెలుసా? నాకు తెలుసు. నిజంగా నీకు తెలుసుంటే నా లైఫ్తో ఇలా ఆడుకోవు. అసలు నువ్వు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు? సారీ హాసిని, ఒక్క 40 రోజులు వెయిట్ చేయండి. ఏంటి 40 డేసా? ఆ తర్వాత మీ బాడీలోంచే కాదు, మీ లైఫ్ లోంచి కూడా శాశ్వతంగా వెళ్ళిపోతాను. 40 సెకండ్స్ కూడా నీ బాడీని నేను భరించలేను. తెలుసండి, కానీ తప్పదు. ఎందుకంటే ఆ గురూజీ ఇప్పుడు లంబసింగ్ లో లేడు, హిమాలయాలకు వెళ్ళిపోయాడు. రావడానికి 40 రోజులు పడుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. నిన్ను ప్రేమించడం తప్పని నాకు ఇప్పుడే అర్థమైంది. ఐ నెవర్ ఫర్గివ్ యు. యు ఆర్ ఫినిష్డ్.